రఘునందన్ కంటే ఎక్కువ ఈ దేశానికి నరేంద్ర మోడీ గారి సేవలు అవసరం ఉన్నాయనే విషయాన్ని గుర్తించండి. గత 7 దశాబ్దాలుగా నరేంద్ర మోడీ గారు వచ్చే కంటే ముందున్న 6 దశాబ్దాలుగా ఆయన ఇండియన్ అని ఎక్కడైనా గర్వంగా చెప్పుకోవాలంటే మనోళ్ళు భయపడేటోళ్ళు. ఖతార్లోనో, అబుదాబిలోనో, దుబాయ్లోనో, ఆడిలైడ్లోనో, ఆస్ట్రేలియాలోనో ఎక్కడి నుంచి వచ్చినామంటే భయంతో బతికేటువంటి స్థితి నుంచి ఈ రోజు ప్రపంచంలో ఉన్న ఏ కార్నర్కి పోయినా ఆయన ఇండియన్ అని గర్వంగా చెప్పుకునే రీతి లోపల మన దేశ కీర్తి ప్రతిష్టలు తెచ్చిన నాయకుడు నరేంద్ర మోడీ గారు. అంత గొప్ప నాయకుడి నాయకత్వంలో ఈ దేశం 11వ ఆర్థిక స్థానం నుంచి ఈరోజు 5వ స్థానానికి వచ్చింది. రేపు మూడోసారి గెలిపిస్తే ఖచ్చితంగా 3వ స్థానానికి ఈ దేశ ఆర్థిక వ్యవస్థని పెంచడంతో పాటు మీరు హైదరాబాద్ చుట్టుపక్కల చూసిరు, ఇటీవల జరుగుతున్న కొన్ని సంఘటనలు హృదయ విదారకరమైనటువంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఒకటి చెంగిచెర్ల అనేటువంటి ఒక ప్రాంతంలో ఒక సంఘటన జరిగింది. ఏం జరిగిందో మీకు అందరికీ తెలుసు. హోలీ ఆడిన తర్వాత ఎట్లా 4 స్పీకర్లు పెట్టుకోవాలనుకుంటారు, డాన్స్ చేయాలనుకుంటారు, పిల్లలు గొడవ జరుగుతుంది, అల్లరి అవుతుంది, ఏదో చేస్తారు. ఎవరిది పండుగ? మన పండుగని మనం చేసుకుంటా ఉన్నాం. మనకి ఇష్టం లేకున్నా వాళ్ళు రోజు 5 సార్లు మైక్లో హజా వినిపిస్తే నోరు మూసుకొని వింటున్నాం, మౌనంగా భరిస్తున్నాం. ఒక పూట ఏడాదికి ఒక రోజు వస్తుంది హోలీ. ఆ వచ్చిన ఒక హోలీ పండుగ రోజు రంగులు వేసుకొని డాన్స్ చేస్తుంటే రోడ్ల మీద వచ్చి కొట్టి స్పీకర్లు బంద్ చేసి పోయిందంటే మీరు ఒకసారి అర్థం చేసుకోవాలి. 180% మెజారిటీ ఉన్న ప్రజలు తమ పండుగని ఒక్క పండుగని జరుపుకోవడానికి పోతే కూడా ఇంకెవరిదో పర్మిషన్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందంటే దేశం ఎటుపోతుంది, మైనారిటీల హక్కుల పేరిట ఎట్లా జరుగుతుందో ఒకసారి చూడాలి. రేవంత్ రెడ్డి అనేటువంటి ముఖ్యమంత్రి గారు 2 రోజుల నుంచి ఒకే పనిగా ఒక దుష్ప్రచారాన్ని, ఒక అబద్ధాన్ని ప్రచారం చేస్తూ ఉన్నారు. బీజేపీ 400 సీట్లతో గెలిచిన మరుక్షణం భారత రాజ్యాంగాన్ని మారుస్తుంది అని అబద్ధం చెప్తా ఉన్నాడు. రాజ్యాంగం మార్చాలంటే ఇప్పటికి 2 సార్లు అధికారంలోకి వచ్చినాం, 10 ఏళ్ల నుంచి అధికారంలో ఉన్నాం. 28 మంది ముఖ్యమంత్రుల్లో 18 మంది ముఖ్యమంత్రులు ఉన్నారు. లోక్సభలో, రాజ్యసభలో 2 చోట్ల అబ్సల్యూట్ మెజారిటీ ఉంది. కానీ ఏ రోజు కూడా మోడీ గారు రిజర్వేషన్లు ఎత్తేస్తామనో, రాజ్యాంగాన్ని రద్దు చేస్తామని చెప్పలేదు. అగ్రవర్ణాల్లో ఉన్న పేదలకు కూడా కొత్తగా రిజర్వేషన్లు తెచ్చిచ్చినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ గారి నాయకత్వం తప్ప ఇంకొకటి కాదు. అదేదో చట్టం సిఏఏ అనే చట్టాన్ని తెస్తే అర్థం కాక చాలా మంది అరుస్తా ఉన్నారు. సిఏఏ తీసుకొచ్చిరు, ముస్లింల ఓట్లు తీసేస్తారు, ముస్లింల పౌరసత్వం తీసేస్తారు. సిఏఏ ఇస్ అన్ యాక్ట్ which will give the citizenship but it never removes any individual citizenship. ఈ దేశంలో కొత్తగా పౌరసత్వం కావాలనుకున్నటువంటి హిందువులు, జైనులు, బుద్ధులు, పార్సీలు ఇట్లా 6 తెగలకు సంబంధించినటువంటి వాళ్ళకి కొత్తగా పౌరసత్వం ఇచ్చే చట్టం సిఏఏ తప్ప ఏ ఒక్క ముస్లిం పౌరసత్వాన్ని కూడా సిఏఏ తీసేది. కానీ పొద్దున్న లేస్తే దాని పేరు మీద ధర్నా, ఓ దుకాణం, ఓ దందా, దానికి కొన్ని టీవీలు, కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు అదే రకంగా ప్రమోట్ చేస్తూ ఉంటాయి. నిజం నిద్ర లేచేసరికి అబద్ధం ప్రపంచాన్ని చుట్టూ వస్తుంది అని చెప్తాడు ఒక ఇంగ్లీష్ తత్వవేత్త. అట్లా రేవంత్ రెడ్డికి అదే పని పెట్టుకున్నాడు. బీజేపీ గెలిస్తే రాజ్యాంగాన్ని మారుస్తుంది, బీజేపీ గెలిస్తే రాజ్యాంగాన్ని మారుస్తుంది. నేను చెప్తా ఉన్నా, ఎన్డీఏకి 350 సీట్లు ఉన్నాయి. ఈరోజు ఎన్డీఏ 2 లోపల రెండోసారి నరేంద్ర మోడీ గారు అయిన తర్వాత 350 సీట్లు ఉన్నాయి. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలతో కలుపుకొని 18 మంది ముఖ్యమంత్రులు ఉన్నారు. ఏ చట్టం తీసుకురావాలన్నా తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. బట్ నరేంద్ర మోడీ గారు ఒక మాట చెప్పినారు, భారత రాజ్యాంగాన్ని రాసిన పెద్దలు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మళ్ళీ పుట్టి ఈ రాజ్యాంగాన్ని మార్చాలనుకుంటే, రద్దు చేయాలనుకుంటే అది సాధ్యం కాదు, కేవలం సవరించడం మాత్రమే జరుగుతుంది తప్ప ఇప్పుడున్న రాజ్యాంగాన్ని రద్దు చేయలేమని సాక్షాత్తు నరేంద్ర మోడీ గారు చెప్పినారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ గారు చెప్పిన బురద చల్లుతారు. తెల్ల బట్టలు వేసుకొని పోతుండ్రు రాజు, పోతూ ఇంత మోటార్ సైకిల్ ఇట్లా బుర్రమని ఇంత బురద చెల్లేసినాం అనుకో, ఏం చేయాలి రాజు? ఇంటికి అయితే బట్టలు ఉతుక్కోవాలి కదా, ఆయన తప్పు లేకున్నా ఆయన మీద కొంత బురద పడుతుంది కదా. సో ఇట్లాంటి నేచర్ ఉన్నటువంటి వ్యక్తులు సమాజంలో ఎక్కువ అయిపోయినారు. వాళ్ళందరికీ ఎక్కడికక్కడ జవాబు చెప్పాలంటే దానికి మన ముందున్న ఒకే ఒక ఆయుధం ఓటు అనేటువంటి ఆయుధం. అందుకని విఘ్నులైన మీరందరూ మీ ఓటకు, మీ కుటుంబ సభ్యుల ఓటకు, మీ అపార్ట్మెంట్ ఓటకుని పూర్తి స్థాయి లోపల 100% సద్వినియోగంలాగా చూడాలని, చూస్తారని సంపూర్ణమైనటువంటి విశ్వాసంతో మళ్ళీ చెప్తా ఉన్నాను. ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ఎవరు అంటే 10 సంవత్సరాల క్రితం ఎక్కడున్నాడో తెలిసేవాడు కాదు. ఇట్లా డయాస్ల మీద ఒక 100 దేశాల మీటింగ్లు అయితే ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ఏడున్నాడంటే 5వ వరుసలో 6వ వరుసలో ఉండేవాడు. ఎక్కడున్నాడో ఎవరు పట్టించుకున్నట్టు కాదు. కానీ ఇలా ఏదైనా ప్రపంచ దేశాల, అగ్ర దేశాలకు సంబంధించిన ప్రధానమంత్రులకు సంబంధించిన ఒక సమావేశం అయితే మోడీ గారు ఎక్కడున్నారని అడిగి అమెరికా అధ్యక్షుడు, బ్రిటన్ అధ్యక్షుడు, జపాన్ అధ్యక్షుడు వచ్చి కలిసి చేతిలో చేయి కలిపి ఒక ఫోటో దిగిపోయే స్థాయికి ఈ దేశ గౌరవాన్ని పెంచినటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు. అందుకని ఆలోచించింది,
కేంబ్రిడ్జ్ లో చదవకపోవచ్చు, ఆక్స్ఫర్డ్ లో చదువుకోకపోవచ్చు, మన్మోహన్ సింగ్ లాగా రిజర్వ్ బ్యాంక్ కి గవర్నర్ గా పనిచేయలేకపోవచ్చు. కానీ పేదోడి కష్టం ఈ దేశంలో ఉన్నటువంటి హిందువుల ఆకాంక్షల్ని 100% నెరవేర్చేటువంటి నాయకుడు ఒకే ఒక నాయకుడు నరేంద్ర మోడీ గారు. కాబట్టి దయచి వారిని ఆశీర్వదించి మెదక్ పార్లమెంట్ సభ్యునిగా నన్ను గెలిపించి మెదక్ పార్లమెంట్కి పంపాలని